The second thing is you must have faith. రెండో విషయం ఏంటంటే నీవు విశ్వాసమును కలిగి ఉండాలి. You must believe that is this way you're living is not the way God wants you to live. నువ్వు నమ్మాల్సినటువంటి విషయం ఏంటంటే నీవు జీవిస్తున్నటువంటి జీవితాన్ని దేవుడు జీవించడమని ఇష్టపడటం లేదని నమ్మాలి. Here is the type of life God wants you to live. మరి ఇక్కడ దేవుడు నిన్ను ఎట్లా జీవించాలని కోరుతున్నాడో ఎంతో స్పష్టంగా ఉంది. Going up and up and up and up and up all the time. ఎప్పుడు కూడా పైకి 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 మాత్రమే. There may be little ups and downs, but the graph is basically going upwards. అప్పుడప్పుడు కొంచెం ఎత్తు పల్లాలు ఉండొచ్చు కానీ మామూలుగా మాత్రము సాధారణంగా అది పైకే పోతూ ఉండడం. You know, it's like climbing a mountain. మరి గమనించండి, అది ఒక పర్వతం మీదకి పరిగెత్తడమే. Now when you're climbing a mountain, ఒక కొండను మీరు ఎక్కుతున్నప్పుడు you may slip and fall. కొన్నిసార్లు మీరు జారి పడొచ్చు. But every day you're a little higher than you were before. కానీ ప్రతిరోజు అంతకు ముందు ఉన్న దానికన్నా పైకే పోతున్నారు. That's one type of fall where you're still climbing every day. మరి అక్కడ మీరు పడిన ప్రతిరోజు మాత్రం పైకి పోతూనే ఉన్నారు. But another type of fall is where you're going down continuously. ఇంకొక రకమైనటువంటి పడిపోవడం ఏంటంటే అది పైనుండి కిందికి పడి కిందికి దొర్లిపోవడం. That's different. అది వేరే విషయం. God wants us to go higher. దేవుడు మనల్ని పైకే వెళ్ళాలని కోరుతున్నాడు. Have you ever seen the sun rising one day and coming up in the sky? మీరు ఎప్పుడైనా సూర్యుడిని పైకి ఆకాశంలోనికి ఉదయించి రావడం చూసారా? And then after some time changing its mind and going back. ఆ తర్వాత కొంత సమయం తర్వాత మనసు మార్చుకొని మరలా వెనక్కి దిగిపోవడం చూసారా? And then going up again. ఆ తర్వాత మరలా పైకి రావడం చూసారా? And after 2 hours going back again. 2 గంటలు గడిచిన తర్వాత మరలా వెనక్కి పోవడము. And then rising again. ఆ తర్వాత మరలి ఉదయించడము. You never seen that, right? మీరు ఎప్పుడు దాన్ని చూడలేదు కదా? సరే కదా? That's the experience of many Christians. మరి అది చాలా మంది క్రైస్తవుల యొక్క అనుభవం. But the Bible says, కానీ బైబిల్ చెప్తోంది, the path God has planned for you మరి దేవుడు మీ కొరకు పథకం వేసిన is మార్గం one where it goes up and up and up and up and up and up and up without stopping till midday position. అది ఎప్పుడు కూడా ఆగిపోకుండా పైకి 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 పట్టపగలు మిట్ట మధ్యాహ్నానికి వచ్చేటువంటి స్థాయికి వస్తుంది. Okay. First, we must be honest. మొట్టమొదట మీరు యథార్థంగా ఉండాలి. Lord, that is not my experience. ప్రభువా, అది నా అనుభవం కాదు నాయనా. Good, you've taken the first step. మంచిది, మీరు మొట్టమొదటి అడుగును వేస్తున్నారు. That is 75% of the way when you're honest. మరి మీరు యథార్థంగా ఉన్నప్పుడు మీరు ఆ మార్గంలో 75% ముందుకు వచ్చేసారు. Secondly, రెండవదిగా now you must have faith. మీలో విశ్వాసం ఉండాలి. Lord, this is the life not I want to live, but I can live. ప్రభువా, ఈ జీవితమును నేను జీవించాలని కోరుకోవటం లేదు, కానీ నేను దీన్ని జీవించగలనని నమ్ముతున్నాను. Do you know the difference between having a desire for something and having faith for something? మీకు ఒక విషయాన్ని పట్ల కోరికలు కలిగి ఉండడము లేక ఆ విషయం పట్ల విశ్వాసం కలిగి ఉండడంలో వ్యత్యాసం తెలుసా? When I describe this life where we are overcoming and where the light is getting brighter and brighter in our life, all of us have a desire. మరి నేను ఈ యొక్క మన జీవితంలో ఉన్నటువంటి వెలుగును గురించి మాట్లాడినప్పుడు అది పైకి వచ్చి ప్రకాశమానంగా మారుతుందని చెప్పినప్పుడు అందరికీ కోరిక ఉంది. But all of us may not have faith. కానీ మనందరిలో అటువంటి విశ్వాసం ఉండకపోవచ్చు. So many people have desire. ఎంతో మందికి కోరిక ఉంది, but all don't have faith. కానీ అందరికీ విశ్వాసం లేదు. You need to distinguish between desire and faith. అయితే ఈ కోరికకు విశ్వాసానికి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని నీవు కనుగొనాలి. Have you ever seen a promise like this in the Bible? మీరు ఎప్పుడైనా బైబిల్లో ఇటువంటి వాగ్దానాన్ని చూసారా? According to your desire, let it be unto you. నీ కోరిక చొప్పున నీకు కలుగును గాక. There's no such verse. అట్లాంటి మాటలు బైబిల్లో లేవు. The verse is according to your faith. అటువంటి మాటలు ఏంటంటే నీ నమ్మిక చొప్పున నీకు కలుగును గాక. That's what we read in Matthew chapter 9. అదే మన మత్తయి సువార్త 9వ అధ్యాయంలో and verse 29. 29వ వచనంలో చదువుతాం. It's a very important verse. ఎంతో ప్రాముఖ్యమైనటువంటి వచనం. In all of God's dealings with us, ఒకవేళ దేవుడు మన పట్ల చేసే పనులన్నీ కూడా it says be done for you according to your faith, not according to your desire. మీ కోరిక చొప్పున కాదు, మీ నమ్మిక చొప్పున మాత్రమే జరుగుతాయని చెప్తోంది. If it was according to our desire, everybody would have been spiritual long ago. ఒకవేళ అవి మన కోరిక చొప్పున జరుగుతూ ఉండేవైతే మనలో ఎంతో మంది ఎంతో కాలం క్రితమే ఆత్మీయులమై ఉండేవారు. But what is it? According to your faith. కానీ అక్కడ ఏమని చెప్తోంది? నీ నమ్మిక చొప్పున. And now we got to go one step further and understand how we get faith. మరి ఇక్కడ విశ్వాసం ఎట్లా పొందాలో ఒక అడుగు ముందుకు పోయి దాన్ని మనం గ్రహిద్దాం. Now I'm sure you've read a lot of books and heard a lot of preachers and who say to you that we must have faith for this and faith for that. మరి నేను అనుకుంటున్నాను మీరు ఎంతో మంది బోధకులు బోధించడం విని మరి పుస్తకాలు చదివి ఉంటారు, ఈ దీని కొరకు విశ్వాసం కావాలి, దాని కొరకు విశ్వాసం కావాలని. Do you think you can get anything if you have faith for it? మరి మీరు అనుకుంటున్నారా మీకు ఒకవేళ విశ్వాసం ఉంటే మీరు దేన్నైనా పొందగలరని? Any good thing? ఏదైనా మంచి విషయాన్ని?
I'd like to have some hair on my head. మరి నా తల మీద నాకు కొంచెం వెంట్రుకలు కావాలి. I earnestly desire to have hair on my head. మరి నా తల మీద వెంట్రుకలు ఉండడం అనేది నేను చాలా ఇష్టంతో ఆసక్తితో కోరుకునే విషయం. Some of you who have hair don't appreciate how valuable it is to have hair. మరి మీ కొంతమందికి బాగా జుట్టు ఉంది కానీ ఆ యొక్క జుట్టు ఎంత విలువైందో మీకు అసలు దాని గురించి తెలియదు. Especially when you're sitting out at night with the dew falls on my head. You fellas got hair to protect you. ప్రత్యేకంగా ఎప్పుడైనా చలి రాత్రిపూట పైనుండి మంచు పడినప్పుడు మీకైతే తల మీద జుట్టు ఉంది, నాకైతే ఏమీ లేదు. అంత You got a cap. I don't have a cap. మీరు క్యాప్ వేసుకుంటారు, నేను మాత్రం టోపీ వేసుకోను. You got hair. I don't have it. మరి మీకు వెంట్రుకలు ఉన్నాయి, నాకు It's లేదు. a very good and useful thing to have. మరి అది మనకు ఉండడానికి ఎంతో ఉపయోగకరమైనటువంటిది, మంచిది. How to get it? మనం ఏ రకంగా దాన్ని పొందుతాం? I've got desire. మరి నాకు కోరిక ఉంది. It's not an evil thing. It's a good thing. అదొక చెడు విషయం కాదు, మంచి విషయమే. I won't get it. కానీ దాన్ని మాత్రం నేను పొందలేను. I'll get it one day when Jesus comes back. యేసు మరలా వచ్చినప్పుడు ఆ రోజున నేను మరలా దాన్ని I పొందుతాను. believe you are all going to see me with hair one day. నేను నమ్మే విషయం ఏంటంటే మీరందరూ నన్ను ఒక రోజున తల నిండుగా జుట్టుతో చూస్తారు. As good as yours and better than yours. మీకున్నటువంటి మంచి జుట్టు ఇంకా మీకన్నా మంచి జుట్టు. Desire is not enough. మరి కేవలం కోరిక ఉంటే సరిపోదు. Faith is not based on I want this good thing. మరి విశ్వాసము నాకు ఈ మంచిది కావాలి అన్న దాని మీద ఆధారపడలేదు. I want a car. ఆ కారు నాకు కావాలి అన్న దాని I మీద, want a house. నాకు ఒక ఇల్లు కావాలి. Good desire. అదన్నీ మంచి కోరికలే. How do you know you get it? కానీ మీకు ఎట్లా తెలుసు మీరు దాన్ని పొందుతారని? I like to take off my glasses. I don't like wearing glasses all the time. మరి ఎప్పుడు కూడా ఈ కళ్ళద్దాలు పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు, అప్పుడప్పుడు తీసివేయాలనుకుంటాను. That also, one day I tell you, you'll see me without glasses. అది కూడా నేను మీతో చెప్తున్నాను, ఒక రోజున నన్ను కళ్ళద్దాలు లేకుండా మీరు చూస్తారు. But today I have to wear it. కానీ ఈ రోజు మాత్రం నేను వాటిని వేసుకోవాలి. And notice some of these preachers who preach healing, they wear glasses, by the way. మరి గమనించి చూడండి, స్వస్థత గురించి బోధించేటువంటి కొంతమంది బోధకులు కళ్ళద్దాలు వేసుకుని ఉంటారు. That's amazing. They believe in a God who can heal cancer but can't make them remove their glasses. అది ఆశ్చర్యమైన విషయం కాదా? వారు దేవుడు క్యాన్సర్ ని స్వస్థపరుస్తారని నమ్ముతున్నారు, కానీ వారి కళ్ళకు మాత్రం అద్దాలు పెట్టుకుని ఉంటారు. Don't be fooled. మూర్ఖంగా మోసపోకండి. I want to give you a solid basis for your faith today. ఈ రోజున మీ విశ్వాసానికి అవసరమైనటువంటి ఒక బలమైన ఆధారాన్ని నేను మీకు ఇస్తాను. From the word of God, not from my ideas. నా యొక్క సొంత అభిప్రాయం నుండి కాదు, దేవుని వాక్యములో నుండి. I'll tell you why you can't get that car and I can't get my hair. మరి నేను మీకు చెప్తాను ఎందుకు మీరు మీకు కావాల్సిన కారును నాకు కావాల్సిన వెంట్రుకలను మనం పొందలేము. Romans chapter 10. రోమా 10వ అధ్యాయం verse 17. 17వ వచనం. Faith comes from hearing and hearing by the word of Christ. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. Now that is the one verse in the Bible that tells us how faith comes. మరి బైబిల్లో ఉన్నటువంటి అది ఒక వచనము విశ్వాసం ఎట్లా వస్తుందో మనకు చెప్తోంది. Faith does not come from your desire. విశ్వాసము మీ కోరికలో నుండి మీకు రావట్లేదు. Faith does not come from some preacher brainwashing you, making you believe that you can get something. మరి మీరు ఏదో ఒక దాన్ని పొందగలరు అని మీ బుర్రనంతటిని బాగా కడిగేసేటువంటి ఒక బోధకుని ద్వారా మీకు విశ్వాసం రాదు. Faith does not come from some preacher saying that if you give money to his organization, God will bless you. మరి ఒక బోధకుడు వచ్చి ఆయన సంస్థకు మీరు డబ్బు ఇస్తే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని చెప్పినప్పుడు మీకు విశ్వాసం రాదు. Please don't be fooled by all this type of preaching and all that you read in Christian magazines today. మరి క్రైస్తవ పత్రికల్లో మీరు చదివే విషయము ఇటువంటి బోధన గురించి మీరు విన్నప్పుడు మీరు దయచేసి మోసపోకండి. I'll tell you something that I have seen, a very sad thing that I've seen particularly in the last 10 or 15 years. మరి ప్రత్యేకంగా గత 10-15 సంవత్సరాల్లో నేను చూసినటువంటి ఒకానొక విషాదకరమైనటువంటి విషయాన్ని నేను మీకు చెప్తాను. The faith of many Christians today is based more on Christian books and magazines than the word of God. ఈ దినాల్లో జీవించేటువంటి ఎక్కువ శాతం క్రైస్తవుల యొక్క విశ్వాసము దేవుని వాక్యము మీద కన్నా ఎక్కువగా క్రైస్తవ పత్రికల్లో టేపుల మీద ఆధారపడి ఉంది. They have faith for all types of stupid things. అందుకనే ప్రతి విధమైనటువంటి మూర్ఖపు విషయాల కొరకు వారికి విశ్వాసం ఉంది. Usually material things. ప్రత్యేకంగా అన్ని వస్తుదాయకమైనటువంటి వస్తువులే. Not the really important things. నిజానికి అవసరమైన ప్రాముఖ్యమైన విషయాల కొరకు లేదు. That's a sad thing among Christians today. మరి దినాన జీవించే క్రైస్తవుల మధ్యలో అదొక విషాదకరమైన They విషయం. are more interested in earthly things than in the things of eternal value. వారు మరి నిత్య విలువను కలిగినటువంటి వస్తువుల కన్నా ఈ భూ సంబంధమైనటువంటి వస్తువులకే ఎక్కువ విలువనిస్తున్నారు. They remind me of little children who are more interested in 2 rupee toys than in 500 rupee notes. మరి వారు నన్ను ఎవరిని జ్ఞాపకం చేస్తారంటే చిన్నపిల్లలు 500 రూపాయల కన్నా 2 రూపాయల నాణేల మీద ఎక్కువ శ్రద్ధ చూపించే చిన్నపిల్లలు జ్ఞాపకం వస్తారు. If you give a 1-year-old child a rattle costing 2 rupees and a 500 rupee note, which do you think that child will choose? మీరు అనుకోండి, ఒక పిల్లవాడి ఎదుట మీరు 500 రూపాయల నోటును 2 రూపాయలు
మీ పిల్లవాడిని అనుకోండి 500 రూపాయలు 2 రూపాయలు పెడితే దాంట్లో ఏది తీసుకుంటాడు? What will your 1-year-old child choose? మరి ఏ నోటును ఆ పిల్లవాడు తీసుకుంటాడు? 1 సంవత్సరం వయసు గలవాడు. What will it choose? దేన్ని తీసుకుంటాడు? That 2 rupee rattle. ఆ 2 రూపాయలు దాన్ని తీసుకుంటాడు. It does not understand the value of a 500 rupee note. మరి ఆ పిల్లవాడికి 500కు ఉన్నటువంటి విలువ అర్థం కాదు. And when God offers a man an overcoming life where he can overcome sin, మరి దేవుడు పాపాన్ని జయించేటువంటి జయకరమైనటువంటి జీవితాన్ని ఒక వ్యక్తికి ఇచ్చినప్పుడు, instead of choosing that, he is choosing cars and houses and healing. మరి దాన్ని ఎంచుకునేందుకు బదులు అతడు ఇల్లులను, కార్లను, వస్తువులను ఎంచుకుంటూ ఉంటే, he's like that child who's more interested in toys than in the really valuable things. మరి అతడు ఆ పిల్లవాడిని పోలి ఉన్నాడు. ఆ యొక్క నిజమైనటువంటి వస్తువుల కన్నా ఆ ఆట వస్తువులను కోరుకునేటువంటి. And you can't blame him because spiritually he's a baby. మరి మీరు ఆ పిల్లవాడిని కూడా మీరు నిందించలేరు, ఎందుకంటే అతడు ఆత్మీయంగా దిగజారి ఉన్నాడు. 1-year-old boy is absolutely convinced that this rattle is more valuable than the 500 rupee note. ఆ 1 సంవత్సరం వయసు గల పిల్లవాడు 500 రూపాయల నోట్ కన్నా ఈ 2 రూపాయల నాణెమే ఎక్కువ ముఖ్యం అనుకుంటాడు. And many believers are absolutely convinced that this house is much more important than anything heavenly. ఎంతో మంది విశ్వాసులు కూడా ఆ పరలోక సంబంధమైనటువంటి విలువగల వస్తువుల కన్నా ఈ లోకములో ఉన్న ఇల్లు, కారు, ఆరోగ్యము, ఉద్యోగము ఇవే చాలా ప్రాముఖ్యమైన. You can't blame that 1-year-old boy because he's a child. మరి ఆ 1 సంవత్సరం పిల్లవాడిని మనం నిందించలేము, వాడు పిల్లవాడు కనుక. And you can't blame these believers because they are also 1-year-old spiritually. మరి ఈ విశ్వాసులను కూడా మీరు నిందించలేరు, ఎందుకంటే ఆత్మీయ జీవితంలో కూడా వారు 1 సంవత్సరం వారిని పోలి ఉన్నారు. My question is, నా ప్రశ్న ఏంటంటే, when are you going to grow up? ఎప్పుడు మీరు ఎదుగుతారు? Now, after 20 years, you find this 1-year-old child still playing with a 2 rupee rattle, then you say something is seriously wrong. మరి 20 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఈ 1 సంవత్సరం పిల్లోడు ఇంకా 2 రూపాయలు పట్టుకుని ఆడుతున్నాడు అనుకోండి, మీరు అప్పుడు ఒక వింతను చూస్తారు. I have seen some like that. అయితే కొంతమందిని అటువంటి వారిని నేను చూశాను. They are retarded, mentally retarded. మరి వారు మానసిక వికలాంగులు. They'll play with rattles even when they are 21 years old. వారు 21 సంవత్సరాల వయసులో ఉన్నా కూడా ఇంకా నాణేలతోనే ఆటలాడుతుంటారు. We don't see many children like that. It's very rarely that you see a retarded child. కానీ ఎక్కువ మంది పిల్లలను మనం అట్లా చూడడం, ఎక్కడో అక్కడక్కడ ఒక్కొక్కరిని మానసిక వికలాంగులు చూస్తాం. You come to our churches and I'll show you plenty of retarded children. కానీ నాతో పాటు మీరు సంఘాలకు రండి, ఎంతో మంది మానసిక వికలాంగ పిల్లల్ని నేను చూపిస్తాను. All denominations in Christianity have got spiritually retarded children by the thousands. మరి క్రైస్తవ సంఘాల్లో అన్ని సంఘాల్లో కూడా వేలాది మంది విశ్వాసులు మానసిక వికలాంగులుగా ఉన్నారు. What is the mark of their life? వారి యొక్క జీవితానికి గుర్తేంటి? Their main interest in life is in earthly things. వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి మొట్టమొదటి శ్రద్ధ ఈ లోక సంబంధమైనటువంటి వస్తువులే. Things that are going to perish in a few years. కొన్ని సంవత్సరాల్లో నశించిపోయేటువంటి వస్తువులే. They have not seen the value of true riches. వారు నిజమైనటువంటి ధనం యొక్క విలువను చూడలేదు. When you talk about faith, they immediately think of faith for healing or property or money or something earthly. మీరు విశ్వాసాన్ని గురించి మాట్లాడినప్పుడు వారు వెంటనే మరి ధనం కొరకు, లేకపోతే ఇల్లు కొరకు, లేకపోతే ఆరోగ్యం కొరకు, మరొక వస్తువు కొరకు విశ్వాసం అనుకుంటారు. You can always find out what Christians value by looking at the type of books they buy. మరి మీరు ఎప్పుడు కూడా ఈ సులువుగా కనుక్కునే విషయం ఏంటంటే, క్రైస్తవులు వారు కొనేటువంటి పుస్తకాలను మీరు గమనించి చూస్తే వారు దేనికి ఎక్కువ విలువిస్తున్నారో మీకు ఇట్టే తెలుసు. And if you want to find out which books Christians buy, go to a Christian bookshop and see which are the books ask them which are the books which are sold the most. Which are the books which are being sold the most in Christian bookshops. క్రైస్తవ పుస్తకశాలలో ఎక్కువగా అమ్ముడుపోయే పుస్తకాలు ఏంటో క్రైస్తవులకు తెలుసు. And you go to any Christian bookshop in India today. మరి ఈ దినాల్లో మీరు ఎక్కడ ఏ క్రైస్తవ పుస్తకాలు which are the books being sold the most. మరి ఎక్కువగా ఏ పుస్తకాలు అమ్ముడుపోతున్నాయో అక్కడ కనుక్కోండి. And you'll find they're all books that teach you how to have faith to make money and how to have faith for physical healing. మరి మీరు అక్కడ కనుక్కునే విషయం ఏంటంటే, అక్కడ డబ్బును ఎక్కువగా ఎట్లా సంపాదించాలి, దానికి అవసరమైన విశ్వాసము, ఆరోగ్యం పొందేందుకు విశ్వాసం. You ask them, well, how many books are you selling on victory over sin? అడగండి వారిని, పాపం మీద జయం పొందేందుకు సంబంధించిన పుస్తకాలు ఎన్ని అమ్ముతున్నారు? And overcoming dirty thoughts and anger and things like that. మరి కోపాన్ని జయించడము, మురికి ఆలోచనలను జయించడము, వాటికి సంబంధించిన పుస్తకాలను ఎన్ని అమ్ముతున్నారు మీరు అడగండి. Very few. వారంటారు చాలా కొద్దిగా. That is the proof of the number of babies we have in Christendom today. మరి అదే మన క్రైస్తవత్వంలో ఈ రోజున ఉన్నటువంటి శిశువులను పోలిన గుర్తు. They are not interested in the things that will really last for eternity. మరి నిత్యత్వానికి ఉన్నటువంటి విషయాల్లో వారికి శ్రద్ధ లేదు. Even if you do get healing, how long will it last? Will it last for eternity? ఒకవేళ మీకు స్వస్థత వచ్చింది అనుకోండి, అది నిత్యత్వం మీకు ఉంటుందా? Even if you manage to get that better car and that better house, how long will it last? ఒకవేళ మీరు ఆ మంచి కారును లేక మంచి ఇంటిని పొందరే అనుకోండి, అది ఎంతకాలం మీతో పాటు ఉంటుంది? But on the other hand, if you get the nature of Christ, do you know how long that will last? దానికి వ్యతిరేకంగా ఒకవేళ మీకు క్రీస్తు యొక్క స్వభావం దొరికింది అనుకోండి, అది ఎంతకాలం ఉంటుంది? Where does faith come from? మరి విశ్వాసం ఎక్కడి నుండి వస్తుంది? From hearing the word of Christ.
క్రీస్తు యొక్క వాక్యమును వినుట ద్వారా. Not the word of a lot of preachers today. మరి ఇక్కడ ఈ దినాల్లో బోధించేటువంటి చాలా మంది బోధకుల మాట ద్వారా కాదు. Not from the testimony of some man who gets up here and says, I prayed and I trusted the Lord and God gave me this. మరి ఎవరో ఒక మనిషి లేచి నేను ప్రార్థన చేశాను దేవుడు నాకు ఇచ్చారని చెప్పినటువంటి సాక్ష్యం ద్వారా కాదు. I've even heard people say that I had faith and God filled my broken tooth. మరి నేను ఎంతో మంది సాక్ష్యం చెప్పినప్పుడు విన్నాను, నేను ప్రార్థన చేసినప్పుడు విశ్వాసం నాకు ఉన్నప్పుడు దేవుడు నా యొక్క విరిగిపోయిన పంటిని నింపాడు. But the interesting thing is that God filled his tooth with gold and not with the type of teeth he gave Adam. అక్కడ ఆసక్తి కలిగినటువంటి విషయం ఏంటంటే దేవుడు ఆయన పన్నును విరిగిపోయిన భాగాన్ని బంగారంతో నింపాడంట. It's amazing. God is in the gold business too. అది ఆశ్చర్యమే కాదు, ఈ దినాల్లో దేవుడు బంగారం వ్యాపారంలో ఉన్నాడు. Of course I don't believe these stories at all. కానీ నేను మాత్రం ఇటువంటి కథల్ని నమ్మను. There are enough stupid Christians to believe these stories and to buy these books and మరి చాలా మంది క్రైస్తవులు ఇటువంటి కథల్ని నమ్ముతారు, ఈ పుస్తకాలను కొంటారు. And there are enough preachers going around making a living out of all this. మరి ఎంతో మంది బోధకులు ఇవి బోధించుకుంటూ వీటిలోనే వారి జీవితాన్ని వారు గడిపేసుకుంటున్నారు. You know, there were false prophets even in the first century. మరి మొదటి దశాబ్దంలో కూడా తప్పుడు ప్రవక్తలు ఉండేవారు. And the sad thing in the first century was nobody had a Bible. మరి మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి వారికి విచారకరమైనటువంటి విషయం ఏంటంటే వారి దగ్గర ఎవరి దగ్గర బైబిల్ లేదు. Printed Bibles have been available only for 500 years. I hope you know that. మరి మీకు అందరికీ తెలుసు అనుకుంటాను, ఈ యొక్క అచ్చువేయబడినటువంటి బైబిల్ కేవలం 500 సంవత్సరాల నుండే మనకు అందుబాటులో ఉన్నాయి. First century nobody had a Bible. They couldn't check up whether this preacher is preaching according to God's word or not. ఆ మొదటి దశాబ్దంలో ఉన్నటువంటి వారికి బైబిల్ లేదు కనుక ఈ బోధకుడు బైబిల్ ప్రకారం బోధిస్తున్నాడా లేదా అని పరిశోధించడానికి అవకాశం లేదు. In the early years there was no Romans, there was no Philippians, there was no Corinthians, nothing. ఆ మొదటి సంవత్సరాల్లో వారికి రోమీల పత్రిక లేదు, ఫిలిప్పీల పత్రిక లేదు, కొరింథీల పత్రిక They were not even written. అవి ఇంకా రాయబడనే లేదు. They were all written about 30-35 years after Pentecost. మరి పెంతెకోస్తు తర్వాత 30-35 సంవత్సరాల తర్వాత ఇవి రాయబడ్డాయి. But the apostles gave all the Christians one simple rule in those days. కానీ ఆ దినాల్లో అపోస్తలులు ఆ విశ్వాసులందరికీ ఒక్క ఖచ్చితమైన ఆజ్ఞని ఇచ్చారు. I read this in a little book that's been published in the second century. మరి రెండవ శతాబ్దంలో అచ్చువేయబడినటువంటి ఒక చిన్న పుస్తకంలో దీన్ని నేను చదివాను. A book that was written in the second century. రెండవ శతాబ్దంలో అది రాయబడింది, ఆ పుస్తకంలో. This was the rule that the apostles gave to all those Christians in those days when they didn't have a Bible. మరి ఆ దినాల్లో ఉన్నటువంటి క్రైస్తవులందరికీ అపోస్తలులు ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞ ఇదే. How to find a false prophet. ఒక తప్పుడు బోధకుని ఎట్లా కనుగొనాలి. They gave one very simple rule. వారు ఒక సామాన్యమైనటువంటి ఆజ్ఞని ఇచ్చారు. If anybody asks you for money, he's a false prophet. ఒకవేళ ఎవరైనా మీ దగ్గరకు వచ్చి డబ్బు అడిగారనుకోండి, అతడు తప్పుడు ప్రవక్త. How many false prophets do we have today? ఈ రోజున మనకు ఎంతమంది తప్పుడు ప్రవక్తలు ఉన్నారు? I tell you, those apostles had wisdom. నేను మీతో చెప్తున్నాను, ఆ అపోస్తలులకు విస్తారమైన జ్ఞానం ఉంది. You can easily find out a false prophet. He is interested in your money. మరి మీరెంతో సులువుగా తెలుసుకోవచ్చు తప్పుడు ప్రవక్త ఎవరో. అతడికి మీ డబ్బు మీదే ఆసక్తి. I would give you the same bit of advice. I have followed it for many years and I have been saved from many false prophets. మరి ఎన్నో సంవత్సరాలుగా నేను దీన్ని వెంబడిస్తూ వచ్చాను, ఎంతో మంది తప్పుడు ప్రవక్తల నుండి తప్పింపబడ్డాను కనుక ఈ విషయాన్ని నేను మీకు కూడా ఇస్తున్నాను. So if you're a new believer and you don't know much of the Bible, here is one simple rule. ఒకవేళ మీరు నూతన విశ్వాసి అయి ఎక్కువ బైబిల్ మీకు తెలియకపోతే ఇక్కడ ఉన్నటువంటి సామాన్యమైనటువంటి దాన్ని మీరు పాటించండి. Anybody who asks you for money is a false prophet. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి డబ్బు అడిగితే అతడు తప్పుడు ప్రవక్త. For himself. తన కొరకు. Jesus told people to give money to the poor. Jesus told people to give money to the poor, not to himself. యేసు తనకు తాను డబ్బు ఇవ్వమని చెప్పలేదు, కానీ పేదలకు డబ్బు ఇవ్వమని చెప్పాడు. He told the rich man, go and sell your money, give it to the poor. ఆ ధనికుడితో చెప్పాడు, నీ ధనాన్ని అంతటిని తీసుకుపోయి ఆ పేదలకు ఇవ్వు. Have you ever heard a preacher preach like this? మరి ఎప్పుడైనా ఏ బోధకుడైనా అట్లా బోధించడం మీరు విన్నారా? When they see a rich man come to their church, వారి యొక్క సంఘానికి ఎవరైనా బాగా డబ్బున్నవాడు వస్తే, brother, we love you. వారంటారు, సహోదరుడా మేము నిన్ను ప్రేమిస్తున్నాం, please give your money to the poor and then come and join our church. మరి మీ డబ్బంతా పేదలకు ఇచ్చేసి ఆ తర్వాత వచ్చి మా సంఘంలో చేరని అని చెప్తారు. I've never heard a preacher like that in my life. నా జీవిత కాలంలో అట్లాంటి బోధకుడిని నేను ఎప్పుడూ వినలేదు. They say, brother, we are so happy you can come and we've got so many programs going and we need money for this and money for that. వారంటారు, ఓ సహోదరుడా మేము ఎంతో ప్రేమిస్తున్నాం, రండి వచ్చి చేరండి, మాకు ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి, దీనికి డబ్బు కావాలి, దానికి డబ్బు కావాలి, దానికి డబ్బు. We don't have preachers like Jesus today. మరి యేసు లాంటి బోధకులు ఈ దినాల్లో మనకు లేరు. Paul told the Corinthians, please raise some money and give it to those poor people in Jerusalem. Don't send it to me. Give it to them in Jerusalem. They need some money. పౌలు కొరింథీయులకు చెప్పాడు, మీరు కొంచెం డబ్బును సేకరించి ఆ యెరూషలేములో ఉన్నటువంటి పేదలకు ఇవ్వండి, నాకు ఇవ్వండి అని చెప్పలేదు. These were the true prophets. మరి వీరు నిజమైనటువంటి ప్రవక్తలు. It's very difficult to find people like that today. మరి ఈ దినాన ఇటువంటి వారిని కనుగొనడం చాలా కష్టం. I remember once I visited a home in Bangalore. మరి ఒకసారి నేను ఒక ఇంటిని దర్శించాను బెంగళూరులో. And I told the person, he was a family from some other church. మరి అతడు ఇంకొక సంఘానికి చెందినటువంటి వాడు. And I said, would you like to come to our church and hear God's word? నేను అన్నాను, మరి నీవు నా సంఘానికి వచ్చి దేవుని వాక్యాన్ని వినాలని ఇష్టపడుతున్నావా? Because his wife was coming and she wanted me to encourage her husband to come. ఎందుకంటే ఆయన భార్య మా సంఘానికి వచ్చేది, ఆమె భర్తతో కూడా చెప్పమని నన్ను కోరింది కనుక I told him, you please keep your membership in that other church only.
నేను చెప్పాను ఆయనతో, నీ యొక్క సభ్యత్వము ఆ సంఘంలోనే ఉంచుకో. And please give all your money in that church. నీ డబ్బంతా ఆ సంఘానికే ఇవ్వు. Come here and hear the word of God. కానీ ఇక్కడ ఈ సంఘానికి వచ్చి దేవుని వాక్యం వింటే చాలు. We don't want your membership, we don't want your money. నీ యొక్క సభ్యత్వం మాకు అక్కర్లేదు, నీ డబ్బు మాకు అక్కర్లేదు. We want you to be a disciple of Jesus, that's all. మేము కోరేదంతా నీవు యేసుక్రీస్తు యొక్క శిష్యుడిగా అవ్వడమే. That's the place you should go to. అటువంటి స్థలానికి మీరు వెళ్ళాలి. Where somebody is interested more in your soul than in your money. మరి నీ డబ్బు కన్నా నీ యొక్క ఆత్మలో ఎక్కువ ఆసక్తి చూపే వారి దగ్గరికి నువ్వు వెళ్ళాలి. Faith comes by hearing the word of Christ. విశ్వాసము క్రీస్తు యొక్క మాట వినుట వలన కలుగును. In other words, particularly the New Testament, that is the word of Christ. ఇంకో మాటలో చెప్పాలంటే ప్రత్యేకంగా నూతన నిబంధనలో క్రీస్తు మాటను